ఇక తర్వాత రాజమండ్రి పార్లమెంటు స్థానానికి వస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గూడూరు శ్రీనివాసరావు, అట్లాగే భారతీయ జనతా పార్టీ నుంచి కూటమి అభ్యర్థిగా ఇక్కడ పురంధేశ్వర్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ పురంధేశ్వర్ గారు బలమైనటువంటి అభ్యర్థి, కేంద్ర మంత్రిగా పనిచేశారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు, ఎన్టీఆర్ గారి కుమార్తె. మరి వారికి ఉన్నటువంటి ఆ ఇమేజ్ ఇవన్నీ కూడా వారికి కలిసి రావటం, వ్యక్తిగతంగా వారికి ఉన్న ఇమేజ్ కలిసి రావటంతో కూటమి బలంతో వారు రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి దగ్గుబాటి పురంధేశ్వర్ గారు భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతున్నారు, గెలవబోతున్నారు అనేటువంటిది స్పష్టం. మహాతీర్పులో స్పష్టంగా పురంధేశ్వర్ గారు గెలవబోతున్నారు గూడూరు శ్రీనివాసరావు గారి పైన అని చెప్పవచ్చు. దీనికి రాజమండ్రి పార్లమెంటు స్థానాన్ని గనక మనం గతంలో 2019 కూడా పరిశీలిస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి 5,82,024 ఓట్లు రావటం జరిగింది. తెలుగుదేశం పార్టీకి 4,60,390 ఓట్లు రావటం జరిగింది. అంటే ఆ రోజు ఉన్నటువంటి డిఫరెన్స్ మనం చూసినట్లయితే, ఆ రోజు మార్గాని భరత్ అక్కడి నుంచి కంటెస్ట్ చేశాడు వైసీపీ నుంచి, అట్లాగే మాగంటి రూప అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేసింది, మురళీమోహన్ గారి కోడలు. అయితే ఈ డిఫరెన్స్ మనం చూసినట్లయితే 1,21,634. మరి ఇప్పుడు గనక జనసేన పార్టీ కూటమి బలంగా మనం గమనించినట్లయితే 4,60,390 ఓట్లు టీడీపీ, 1,55,807 ఓట్లు జనసేన పార్టీ కూడా కలిపినట్లయితే వారు విజయము దాదాపు 34,000 పై ఓట్లతో విజయాన్ని సొంతం చేసుకోబోతున్నారు. అదేవిధంగా అక్కడ భారతీయ జనతా పార్టీకి కూడా గతంలో ఒక 12,000 ఓట్లు రావటం జరిగింది. పురంధేశ్వర్ గారు దాదాపు ఇప్పుడు దీని ప్రకారంగా 50,000 పైన ఓట్లు కనిపిస్తున్నాయి. ఇంకా కూడా వారికి ఉన్నటువంటి ఒక ఇమేజ్ కావచ్చు, వారికి ఉన్నటువంటి ఒక బలమైనటువంటి దీని పక్షాన వారు వారి విజయాన్ని కైవసం చేసుకోబోతున్నారు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం, ప్రస్తుతం భారతీయ రాష్ట్ర జనతా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి మరొకసారి కేంద్ర మంత్రిగా కూడా వారు అయ్యేటువంటి అవకాశాలు, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో గనక వస్తే అయ్యేటువంటి అవకాశాలు రాష్ట్రం నుంచి వారికి మెండుగా ఉన్నాయని చెప్పని భావించవచ్చు.